భక్తి కన్నప్ప అంటే ఎవరో తెలుసా? పురాతన కాలంలో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర ఉండే అడవుల్లో నివసించే వాళ్ళల్లో అతని పేరు కన్నప్ప. చిన్నతనం నుంచే అతనికి గుర్రాలంటే చాలా ఇష్టం. వాటిని ఆడించేవాడు కూడా. భగవంతుని గురించి పెద్దగా తెలియదు, కానీ అతని హృదయంలో మాత్రం అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. ఒకసారి అడవుల్లో తిరుగుతూ శివలింగాన్ని చూశాడు. ఇది శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి యొక్క శివలింగం. ప్రతిరోజు ఆ శివలింగానికి పూజ చేయడం ప్రారంభించాడు. కానీ అతని పూజా విధానం చాలా వింతగా ఉండేది. అరిటాకులో మాంసం తెచ్చి సమర్పించేవాడు. నీళ్లను నోటితో తెచ్చి శివలింగంపై ఉమ్మేసేవాడు. అంటే శివలింగాన్ని కడగడం అన్నమాట. అట్లా చేసేవాడు. ఈ విధానం పూజారులకి కానీ అక్కడ ఉండే వాళ్ళకి అస్సలు నచ్చేది కాదు. కానీ మహాశివుడికి మాత్రం కన్నప్ప యొక్క భక్తిని గుండెల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు శివలింగం పై ఒక కన్ను నుండి రక్తం కారడం మొదలయ్యింది. ఇది చూసిన కన్నప్ప ఏం చేయాలో తెలియక వెంటనే తన కన్నును పీకేసి శివలింగంపై పెడతాడు. కానీ తర్వాత రెండో కన్ను నుండి కూడా రక్తం కారడం మొదలయ్యింది. అప్పుడు రెండో కన్ను కూడా ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ కన్ను ఎక్కడ పెట్టాలో తెలియదు కదా. అందుకే తన యొక్క కాలుని శివలింగంపై పెట్టి తన యొక్క రెండో కన్నును తీసి అక్కడ పెట్టాలి అని చెప్పేసి కన్నును తీయబోతూ ఉంటాడు. తీసే సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యి తన యొక్క భక్తికి ఆలింగనం చేసుకొని నీవు నా నిజమైన భక్తుడివి అని చెప్పి కన్నప్పకు చెప్తాడు. అప్పటి నుంచే భక్తి కన్నప్ప అనే పేరుతో పిలిచారు కన్నప్పను. ఓం నమః శివాయ.